రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. నేపాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, అక్కడి అరాచకత, అక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసము, అక్కడ ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితులు, వీటి ప్రభావం కేవలం నేపాల్ మీదే కాదు, భారతదేశం మీద కూడా ఖచ్చితంగా ఉంటుంది. భారతదేశానికి చెందినటువంటి 5 రాష్ట్రాలతో నేపాల్కి సరిహద్దు ఉంటుంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం, అదేవిధంగా పశ్చిమ బెంగాల్, ఇన్ని రాష్ట్రాలతో నేపాల్కి సరిహద్దు ఉంటుంది. ఇందులో ముఖ్యంగా సిక్కింతో 99 కిలోమీటర్ల సరిహద్దు ఉంటుంది. ఒక 100 కిలోమీటర్ల సరిహద్దు పశ్చిమ బెంగాల్తో ఉంటుంది. సుప్రసిద్ధ నక్సల్బారీ గ్రామం, ఎక్కడి నుంచి అయితే నక్సల్ ఉద్యమం ప్రారంభమైందో ఆ గ్రామపు శివారు నేపాల్ సరిహద్దుని ఆనుకుని ఉంటుంది. అదేవిధంగా బీహార్ తోటి 729 కిలోమీటర్ల, బీహార్తో లాంగెస్ట్ బార్డర్ ఉంది. అదేవిధంగా 560 కిలోమీటర్లు ఉత్తరప్రదేశ్తో, ముఖ్యంగా గౌతమ్ బుద్ధ నగర్, ఆ తర్వాత ఆ ప్రాంతాలన్నింటిలో కూడాను లఖింపూర్, ఖెరి, ఇటువంటి జిల్లాలన్నింటితో కూడా నేపాల్కి సరిహద్దు ఉంటుంది. ఉత్తరాఖండ్తో 263 కిలోమీటర్ల సరిహద్దు ఉంటుంది. కుమాం, ఈ ప్రాంతం అంతా కూడాను వస్తుంది. గఢవాల్, కుమాం, ఈ ప్రాంతాలు. సో ఓవరాల్గా చూసినట్టయితే ఈ 2 ప్రాంతాల ప్రజల మధ్య అనేక సంవత్సరాలుగా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ సరిహద్దుకి అటువైపు జరిగేటటువంటి పరిణామాల ప్రభావం ఇటువైపు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే 1816లో ఆంగ్లో నేపాల్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో నేపాల్ ఓడిపోయిన తర్వాత నేపాల్లోంచి కొన్ని ప్రాంతాలు తీసి బ్రిటిష్ వాళ్ళు తమ పరిపాలనలోకి తీసుకున్నారు. అలా తీసుకున్న వాటిల్లో బీహార్లో ఉన్నటువంటి తరాయి రీజన్ ఉంది, కుమాం, గఢవాల్ ఉత్తరాఖండ్లో ఉంది, షిమ్లా హిల్స్, ఇది హిమాచల్ ప్రదేశ్కి చెందినటువంటి షిమ్లా హిల్స్ ప్రాంతం తీసుకున్నారు. సిక్కిం తమ ఒక ప్రొటెక్టరేట్గా ఉంచుకున్నారు. డార్జిలింగ్ ప్రాంతాన్ని కూడా వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి, నేపాల్లో ఉండే ప్రజానీకానికి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా బీహార్లో అయితే చాలామందికి ఇళ్ళు భారత్లో ఉన్నాయి, పొలాలు నేపాల్లో ఉన్నాయి. వాళ్ళు రోజు సరిహద్దు దాటి వెళ్ళి వ్యవసాయం చేసుకుని రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితుల వల్ల వాళ్ళు చాలా తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు. భారతీయ బీహార్కు చెందినటువంటి రైతాంగం చాలా ప్రభావితం అవుతున్నారు. బీహార్లోని 3 జిల్లాలు ఉన్నాయి. ఒకటి సుపౌల్ జిల్లా, రెండవది మధుబని జిల్లా, మూడవది సీతామఢీ జిల్లా. ఈ 3 జిల్లాలు నేపాల్తో సరిహద్దు ఉంటుంది. నేపాల్కి వెళ్ళేటటువంటి 21 ప్రధాన రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అతి ప్రధానమైనది, ట్రేడ్ పరంగా ముఖ్యమైనది రక్సౌల్. అది ఈ సుపౌల్ జిల్లాలో ఉంటుంది. రక్సౌల్, మిగతా ఇటువంటివన్నీ కూడాను సరిహద్దుకి అటు ఇటు కూడాను జనాభా బంధుబాంధవ్యాలు ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఇచ్చి పుచ్చుకోవడాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడి ప్రజలు అక్కడికి, అక్కడి ప్రజలు ఇక్కడికి రాకపోకలు ఉన్నాయి. 2 దేశాల మధ్య సరిహద్దు కంచె, పాస్పోర్ట్ల వ్యవస్థ లేదు. కాబట్టి రాకపోకలు చాలా సులువుగా జరుగుతాయి. దాదాపు 35 లక్షల మంది నేపాలీలు ప్రస్తుతం భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. చౌకీదారులుగా పనిచేస్తున్నారు, గోర్ఖాలుగా పనిచేస్తున్నారు, రకరకాల ఉద్యోగాల్లో ఉన్నారు. ఈ మధ్య హైదరాబాద్ వంటి పట్టణాల్లో చాలా చోట్ల అపార్ట్మెంట్ ఫ్లాట్స్లో అపార్ట్మెంట్ ఏవైతే సొసైటీస్ ఉంటాయో ఆ సొసైటీలో సర్వెంట్స్గా పనిచేస్తున్నారు చాలా పెద్ద సంఖ్యలో. ఒక 32,000 మంది నేపాలీలు భారత సైన్యంలో గోర్ఖా రెజిమెంట్లో పనిచేస్తున్నారు. కాబట్టి రాకపోకలు, ఇచ్చిపుచ్చుకోవటాలు చాలా ఎక్కువగా ఉన్నాయి నేపాల్తో కనుక మనము చూసుకున్నట్లయితే. అందుకనే నేపాల్లో అలజడి ప్రారంభం కాగానే, అశాంతి ప్రారంభం కాగానే మనం ఈ సరిహద్దు అంతా కూడా కాపలా పెంచవలసి వచ్చింది. మన సీమా సురక్షా బల్ కావచ్చును, సశస్త్ర సీమా బల్ కావచ్చును, ఉత్తరప్రదేశ్, బీహార్ పోలీసులు కావచ్చును, వీళ్ళందరూ కూడాను బార్డర్స్ దగ్గర గస్తీ పెంచారు. పర్యవసానంగా సర్వసాధారణ ప్రజానికానికి ఇబ్బందులు జరుగుతున్నాయి. ముఖ్యంగా వాణిజ్యం చాలా పెద్ద ఎత్తున 2 దేశాల మధ్య జరుగుతుంది. 200కి పైగా ట్రక్కులు ప్రస్తుతం ఒక రక్సౌల్లోనే ఆగి ఉన్నాయి. బీహార్లో ఉన్నటువంటి రక్సౌల్ చెక్ పాయింట్ దగ్గర ఆగి ఉన్నాయి. నేపాల్లోకి వెళ్ళడానికి వాటికి ప్రస్తుతం వీలు లేదంటే మన దేశం నుంచి వస్తువులు వెళ్ళకపోతే నేపాల్లో దినసరి నిత్యావసర వస్తువులు కూడా ఒక్కొక్కసారి కొరత అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. మనకి వీటన్నిటితో పాటు చూసినట్లయితే నేపాల్కి సంబంధించినంత వరకు
నేపాల్ సరిహద్దుని 2 రకాల ప్రమాదాలు భారతదేశానికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఒకటి, ఈ అశాంతి పరిస్థితుల్లో సరిహద్దులో ప్రభుత్వం అనేది లేని పరిస్థితులను ఉపయోగించుకుని ముఖ్యంగా ఈ తరాయి ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం జనాభా సరిహద్దుకు అటు ఇటు భూముల్ని కొనుగోలు చేయటము, ఇక్కడికి వచ్చి నివసించటము, నివసించిన తర్వాత ఫేక్ ఆధార్ కార్డులను పొందటము, ఓటర్ ఐడి కార్డులో పొందటము, ఇదంతా జరుగుతోంది. సీతామఢి, అదేవిధంగా సుపౌల్, మధుబని జిల్లాలలో ఈ మొత్తం ప్రాంతంలో ఇటీవల ఓటర్ అధికార యాత్ర అని రాహుల్ గాంధీ చేశారు. ఎందుకంటే చాలామంది నేపాల్లోని తరాయి ప్రాంతానికి చెందినటువంటి ముస్లింలు ఇక్కడికి వచ్చి ఓటర్లుగా నమోదవుతున్నారు. సర్ ద్వారా వాళ్ళని తొలగించే ప్రయత్నం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఇక్కడ కొంత అలజడి కూడా జరిగింది. అంటే ఓవరాల్గా ఈ 3 జిల్లాల్లో కనీసము 14-15 అసెంబ్లీ స్థానాలను నేపాల్ నుంచి వచ్చినటువంటి ముస్లిం జనాభా ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా ఇటువైపు అనేక మద్రసాలు, అక్రమ మద్రసాలు, అనుమతి లేని మద్రసాలు ఉన్నాయి. వీటి ఆధారంగా ఐఎస్ఐ ఏజెంట్ల రాకపోకలు జరుగుతుంటాయి. ఇటీవలి కాలంలోనే ఐఎస్ఐ ఏజెంట్లకు సిమ్ కార్డులను అందించి వాళ్ళకి సహకరించిన కారణంగా ఒక నేపాలీ యువకుడిని అరెస్ట్ చేయడం జరిగింది. గత వారంలోనే జరిగినటువంటి సంఘటన ఇది. అదేవిధంగా మనం చూసినట్టయితే నేపాల్లో ఒక ఎంపీ ఉండేవారు, మొహమ్మద్ ఆఫ్తాబ్ ఆలం. ఆయన నేపాలీ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉండేవాడు. ఆయన మొత్తం ఈ ఐఎస్ఐ కార్యకలాపాలకి కేంద్ర బిందువుగా ఉంటూ వచ్చాడు. అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ముస్లిం జనాభాను పెంచేటటువంటి పనిలో ఆయన ఉన్నారు. కొన్ని చోట్ల సరిహద్దు ప్రాంతంలో ముఖ్యంగా మధుబని, అదేవిధంగా సుపౌల్ జిల్లాలో ఒక కఠ అంటే 30 × 40 మీటర్స్ భూభాగము 50 లక్షల నుంచి ₹1 కోటి పలుకుతుంది. ఒక కథ అంటే మన దగ్గర ప్లాట్స్ ఏ రకంగా ఉంటాయి, అట్లాంటి ఒక ప్లాట్ ₹1 కోటి దాకా ఉంటుంది. ఇవి కొనుగోలు చేసే వాళ్ళందరూ కూడాను ఎక్కువగా ముస్లిం పౌరులు, నేపాల్కి చెందిన ముస్లిం పౌరులు, అదేవిధంగా సందిగ్ధ ఐఎస్ఐ సమర్థకులు. దీని ద్వారా జనాభా మార్పిడి కూడా జరుగుతుంది. ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ ఆఫ్తాబ్ ఆలం ఎవరైతే ఉన్నారో 2008లో ఒక నరమేధంలో పాల్గొన్నాడని చెప్పి ఆయనకు హైకోర్టు శిక్ష విధించింది. తర్వాత కేసుని ఆయన కొట్టేయించుకున్నారు, అది వేరే విషయము. మత మార్పిడులు, క్రైస్తవ మత మార్పిడులు కూడా ఈ తరాయి ప్రాంతంలో ఎక్కువగా జరుగుతాయి. నేపాల్లో ఉన్నటువంటి హిందువులు టార్గెట్ అవుతున్నారు. త్వరలో బీహార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ 3 జిల్లాలు మధుబని, అదేవిధంగా ఇందాక మనం చెప్పుకున్నటువంటి సుపౌల్, ఈ రక్సావులు ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో సీతామఢి ప్రాంతం అంతా కూడాను జనక్పూర్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ 3 జిల్లాలలో రాజకీయాలు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అక్కడి నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి ఓటర్ల జాబితాలో పేర్లు సంపాదించుకుని లేకపోతే దొంగ ఓటర్లుగా మారినట్లయితే ఎన్నికల ఫలితాలు అటు ఇటు అయ్యేటటువంటి అవకాశం ఉంది. నేపాల్లో జరిగే దాని ప్రభావం బీహార్లో ఉంటుంది. అది ఒక పెద్ద సమస్య. మత మార్పిడులు కూడా చాలా పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. ఐఎస్ఐ కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్లోని సంఘటనల ప్రత్యక్ష ప్రభావం భారతదేశం మీద ఉండబోతోంది. వ్యాపారం, వాణిజ్యం కూడా ప్రభావితమవుతాయి. ముఖ్యంగా బీహార్, బెంగాల్ ఈ 2 రాష్ట్రాల ఎన్నికలు తక్షణము జరగబోతున్నాయి. ఈ రెండింటి మీద దాని ప్రభావం ఉంటుంది. అస్సాంలో కూడా నేపాలీల సంఖ్య చాలా ఎక్కువ. అయితే వాళ్ళు నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు భారతదేశానికే చెందినటువంటి నేపాలీలు ఎక్కువగా ఉంటారు. కానీ వీళ్లపైన కూడాను నేపాల్లో జరిగే సంఘటనల ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. కాబట్టి త్వరలో ఎన్నికలు జరిగే 3 రాష్ట్రాలపైన కూడా నేపాల్ పరిణామాల ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఈ దృష్ట్యా చూసినట్లయితే నేపాల్లో వీలైనంత త్వరగా శాంతి ప్రస్థాపితమైనట్లయితే ఇక్కడ పరిస్థితులు మామూలుకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. జనజీవనం, ముఖ్యంగా భారతీయ పౌరుల జనజీవనం ప్రభావితం కాకుండా ఉండేటటువంటి పరిస్థితి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.